ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఎలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీద లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టాడు. ఇలా ఈ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేవాడిగా మార్చొద్దు. రైతు ఎప్పుడు పై చేయి ఉండాలి, రైతు ఇచ్చేవాడికి ఉండాలి. కానీ రైతులు మీరు దరఖాస్తులు పెట్టించి దరఖాస్తులో తెలుసో తెలియకో తప్పులుంటే మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను శిక్షార్హుడిని అని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు మానండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మీ దగ్గర డేటా ఉంది, ఇదేం కొత్త స్కీమ్ కాదు, నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చింది కదా, అదే పద్ధతిలో 5,000 బదులు 7,500 ఇస్తాను. నువ్వు నమ్మించినావు, నమ్మించి గద్దెనెక్కినావు. మరి గద్దెనెక్కిన తర్వాత నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచు. వార్డు పేపర్లనే రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను. వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాటే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, మాట తప్పేది. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట, ఏది వేస్తారట. వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇవాళ ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరీలో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదేరు లేనటువంటి వాళ్ళు. కూలీ కడితేనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏంటట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధ ఎకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా. పావు ఎకరంలో పంట పండుతుందా? మరి బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి, సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పండది, పేరుకు మాత్రం 5 గుంటలో 10 గుంటలో ఉంటుంది. వాళ్ళను కూడా ఏరు వేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని నిర్లక్ష్యం అవుతా ఉంది. ఆ రింగుటోన్ ఏందో పెట్టింది కొత్తగా 40 సెకండ్లు ఆ రింగుటోనే నడుస్తుంది. యాక్చువల్లీ డయల్ 100 చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ముఖ్యం. ఒక్కొక్క 5 సెకండ్లలోనే అక్కడ ప్రాణాలు పోతుంటాయి. 5 సెకండ్లలోనే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. ఆనాడు 3 నుంచి 5 నిమిషాలు ఉంటే మరి ఈరోజు 5 నుంచి 7 నిమిషాలకు వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 9 సంవత్సరాల తన పాలనలో 15,000కు పైగా ఆధునిక ద్విచక్ర వాహనాలను కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. పోలీస్ వాహనాలు కొత్త ఇన్నోవా కార్లు ఇప్పించారు. నెల పోలీస్ స్టేషన్ అలవెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో టెక్నాలజీని అందించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ లో కట్టారు. రోజు రేవంత్ రెడ్డి ఆనే కూర్చుంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టారు. పోలీసుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకుండా
తలెత్తుకొని విధి నిర్వహణలో పోలీసులు ఉండే విధంగా కేసీఆర్ గారు పనిచేసింది. ట్రాఫిక్ పోలీసులకు 30% అధికంగా వేతనాలు కూడా ఇచ్చారు. టెక్నాలజీకి అవసరమైన నిధులు అందించారు. కానీ ఈరోజు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఇవాళ పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. డిటెక్షన్ రేషియో బీహార్ కంటే దారుణం అయిపోయింది తెలంగాణ. బీహార్ కంటే దారుణం. బీహార్ అంటేనే అందరూ దేశంలో లాస్ట్ అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ డిటెక్షన్ రేషియోలో బీహార్ కంటే కూడా తెలంగాణ వెనుకబడిపోయింది. ఇట్లా ఉంటే ఎవరైనా కంపెనీ వాడు వస్తారా? ఇక తెలంగాణకు పెట్టుబడులు పెడతారా? ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమనంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చినాం. లోగోలు మారిస్తే ఏమొస్తుంది? తెలంగాణ బతుకుదెరువు మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని మారుస్తా, పోలీస్ లోగోని మారుస్తా, తెలంగాణ సింబల్ మారుస్తా, ఇంకేదో మారుస్తా ఇవి మార్చుడు తప్ప నువ్వు మార్చిందేంటి? నువ్వు చెప్పిందేమో తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుతురు తెస్తా, బతుకు తెరువు మారుస్తా అన్నావు. కానీ నువ్వు మారుస్తున్నదేమో టీఎస్ ను టీజీ చేస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా, తెలంగాణ పోలీస్ లోగో మారుస్తా, తెలంగాణ రాష్ట్ర సింబల్ మారుస్తా. దీంతో ప్రజల జీవితాలు మారుతాయా? ప్రజల బతుకు తెరువులు మారుస్తా అని చెప్పినావు కదా. నువ్వు చేస్తున్నదే పోలీస్ లోగోలు మార్చుడు కాదు. పోలీసులకు అవసరమైన సాంకేతికతను అందించు, పోలీసులకు అవసరమైన నిధులు అందించు, పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకొని. పోలీసులు ఎంతసేపు ప్రతిపక్ష వాళ్ళ మీద కేసులు పెట్టు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు, వాని లోపలై వీని లోపలై. ఈ పనులు కాదు కదా పోలీసులు చేయాల్సింది. ఇలా సంగారెడ్డి జిల్లా కూడా చెప్పాలి. దానికి పోయే ముందు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంతకు ముందు టీఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించాడు. పరిశాన్ ఉన్నారు పోలీసులు పాపం. 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. सरेंडर लीव पैसలు 3 किस्तीలు पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो, 3 सरेंडर लीव पेंडिंग ఉన్నాయి. 3 క్వార్టర్ల సరెండర్ లీవ్లు పోలీసులే విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలు ఉత్కస్తున్నాడు, అదేదో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేయలేదు అన్నట్టు ఉంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్ కు 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్ అయితే 75,000 ఇచ్చి అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి, ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తే మంచినీళ్ళు తాగిపోయింది, ఛాయ్ తాగిపోయండి అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం, పోలీసుల ప్రతిష్ట పెంచాడు. ఇప్పుడు అవి కూడా విడుదలవుతాయి. స్టేషన్ అలవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవి చేయాలి సెక్రటరీలో పోయి. ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తారు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి, ఎవరైనా దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్ అరే భయ్య మా ప్రింటర్ పనిచేస్తుంది కొనుక్కరా, అరే భయ్ మా అదేదో కాగితం వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా, గాడికి వచ్చింది మళ్ళా పాత పద్ధతికి వచ్చింది కదా. ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. పాపం ఆరోగ్య భద్రత నెలకు 300 కట్టాడు ప్రతి పోలీస్ కానిస్టేబుల్. ఆయన కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు అనారోగ్యం అయితే ఆరోగ్య భద్రత కార్డు ఉంటే భరోసా ఉండేది. ఏ రోగం వచ్చినా కూడా మంచి వైద్యం చేయించుకొని వస్తుంది. కానీ ఇప్పుడు ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత కార్డు ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది. అది పట్టుకొని పోతే బెడ్స్ ఖాళీ లేవని అదే లోడుతున్నాడు దవాఖానలో. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఈ ఏడాది కాలంలో ఆరోగ్య భద్రత కింద ఎంతమంది సిబ్బందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ ఆసుపత్రుల్లో ఇచ్చారు, ఎంత డబ్బు కట్టారో వైట్ పేపర్ విడుదల చేయండి. చేయరు మీరు. పాపం ఇలా ఆరోగ్య భద్రత కార్డులు పనిచేయక కుటుంబ సభ్యులు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే అప్పుల పాలవుతున్నారు మా పోలీసులు. రిటైర్ అయిన పోలీస్ కానిస్టేబుల్లకు, ఎస్ఐలకు కూడా పైసలు వస్తాయి. వాళ్ళు దాచుకున్న ఆరోగ్య భద్రతలో కొన్ని డబ్బులు సేవింగ్స్ ఉంటాయి, మరి వాళ్ళ సొంత డబ్బులు జీతంలో కట్ అయితే పిల్లల చదువులకో ఇంటిలోకో తెచ్చుకుంటారు. ఆ డబ్బులు కూడా విడుదలైతలేవు. ఇవ్వాలి హోంగార్డులకు పర్మనెంట్ చేస్తా, మీకు జాబ్ సెక్యూరిటీ ఇస్తా, మీకు బేసిక్ పే ఇస్తా అని రేవంత్ రెడ్డి హోంగార్డులకు మాట ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు.
ఇవాళ హోంగార్డులకు చెప్పిన మాట అమలైతలేదు. బేసిక్ కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు. బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది, ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయినట్టు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్ పోలే పైసా, గ్రీన్ జోన్. కేసీఆర్ గారి 10 ఏళ్లలో తెలంగాణ ఇప్పుడు గ్రీన్ జోన్ లోనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్ కు పోయింది. ఇప్పుడు రెడ్ కు బార్డర్ ఉన్నది, 4 రోజులైతే రెడ్ జోన్ లో పోయింది. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్ లో ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బాంబే తర్వాత, బాంబే ఎల్లో జోన్ ఉన్నది, ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్ లో పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి. ఈ రాష్ట్రం ఎటుపోతుంది? ఈ రాష్ట్రం పోలీసులు మంచి పోలీసులు, తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు క్రైమ్